నేను నిన్ను ఏదో చెయ్యాలి అనుకున్నాను దీప. అందుకే ఆ రోజు నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. నేను ఏదో ప్లాన్ మీద నీ వెనకాతల ఫాలో అవుతూ వచ్చాను. నువ్వు ఆ లోపలికి వెళ్ళి ఫుడ్ డెలివరీ ఇవ్వడం అవంతా నేను చూసాను. అక్కడికి వెళ్ళి నువ్వు నిన్ను నేను ఫాలో అవుతూ వస్తూ ఉండగా అక్కడ గౌతమ్ మాట్లాడడం, అలాంటి పరిస్థితిని నువ్వు చూస్తే తట్టుకోలేవని కూడా నాకు తెలుసు. అందుకే గౌతమ్‌తో నువ్వు మాట్లాడడం, తనతో నువ్వు గొడవ పెట్టుకోవడం అవంతా నాకు తెలుసు. అలాంటి వాడిని నేను చేసుకుంటే నువ్వు అస్సలు తట్టుకోలేవు. కాబట్టి అది ఎవరైనా సరే నువ్వు అలా ఆలోచిస్తావు కాబట్టి నాకిదేదో మంచి ఛాన్స్ అని అనిపించింది. గౌతమ్‌ని అలా చూసి నేనే షాక్ అయ్యాను. ఇదేదో పెళ్ళికి ఒప్పుకునే కన్నా ఇదేదో బాగుందే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. నేను వద్దంటే ఒకలా ఉంటుంది. దీపతోని ఈ పెళ్లి ఆపిస్తాను అని చెప్పేసైతే జ్యోత్స్న ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక కట్ కా ఎంజాయ్ చేసాం, కడుపొచ్చింది, డబ్బు పడేస్తాను, అబార్షన్ చేసుకో అని చెప్పేసైతే గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక గౌతమ్‌కి దీప వార్నింగ్ ఇవ్వడం అవంతా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇదంతా చూసి ఇప్పుడు కదా దీప, నేను ఒకటి అనుకుంటే దేవుడు నాకు ఇంకొకటి తలిచినట్లుగా నేను ఒకటి ప్లాన్ మీద వస్తే ఇంకోటి ప్లాన్ దొరికింది. నాకు భలే దొరికావు దీప. ఈసారి నీతోనే ఈ పెళ్ళి ఆపిస్తాను అని చెప్పేసైతే జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అలా జ్యోత్స్న అనుకుంటూ అందుకే క్యాటరింగ్ నీకే ఇచ్చి పెళ్ళికి నువ్వు వచ్చేలా చేసింది. లోపలికి నువ్వు వచ్చి ఈ ఎంగేజ్‌మెంట్ పోనీ ఎంగేజ్‌మెంట్ అయినా పెళ్ళైనా ఆపుతావని అనుకున్నాను. కానీ ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆపేసావు. తప్పు నాకాసి లేకుండా మొత్తం నీ మీదకి తోసేసాను. ఇది జ్యోత్స్న అంటే. నేను వాడిని రిక్వెస్ట్ చేసుకుంటే వాడి దగ్గర లోకువైపోతాను. పెళ్ళి ఒప్పుకోకపోతే వీళ్ళ దగ్గర చెడ్డయిపోతాను. కాబట్టి నేను ఈ పెళ్ళి ఒప్పుకునేలా చేస్తూ నీతో ఆపేలా చేశాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే దీప గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు జ్యోత్స్న దీప అనేది అనుకుంటూ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం నీతోనే పెళ్ళి ఆపించాలనుకున్నాను, ఆపించాను. నాకు ఇది చాలు దీప అని చెప్పేసి అయితే జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. నిజంగా ఇందులో నేను మంచి అయ్యాను, నువ్వు చెడ్డయ్యావు, అది చాలు అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న.